అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే త్వరగా వెళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైతులు 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకైతే కొత్త సంవత్సరం కానుకగా వచ్చేసి ఈరోజు రైతు బంధు అయితే మీ ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అనమాట. అవి ఎన్ని గంటలకు జమ అవుతున్నాయి, అలానే ఎంత అమౌంట్ అనేది వస్తుంది, వీటన్నిటి గురించి మీ అందరికైతే స్పష్టంగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానమాట. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందైతే రైతులందరికైతే కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఓకే, ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం అనమాట. రైతు బంధు డబ్బులు చాలా రోజుల నుంచి రైతులు అయితే వెయిట్ చేస్తున్నారనమాట. అరెకరం వాళ్ళకే వచ్చాయి కానీ మిగతా వాళ్ళకైతే రాలేదని చెప్పేసి. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు బంధు అమౌంట్ అనేది ఇప్పుడు ఈ రోజు నుంచి ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న రైతులకు కూడా ఖాతాలో అయితే జమ అవుతున్నాయి అనమాట. వాటి గురించి చూసుకుంటే ఏ సమయానికి మనకి జమ అవుతున్నాయని దాని గురించి మనం మాట్లాడుకున్నట్టయితే మొన్న తాజాగా రైతు బంధు గురించి సీఎం కీలక ప్రకటన కూడా అయితే చేయడం జరిగిందనమాట. క్యాబినెట్ భేటీలో వచ్చేసి ఖచ్చితంగా రైతు బంధు గురించి అయితే మాట్లాడతాం. మీకు త్వరలోనే ఒక మంచి అప్డేట్ కూడా అందిస్తామని చెప్పి మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది కదా. అయితే తాజాగా వచ్చేసి నిన్న కూడా కొంతమందికి అయితే రైతు బంధు అయితే వచ్చిందనమాట. ఎకరం ఉన్న వాళ్ళకైతే ఈరోజు కూడా వచ్చేసి ఎకరం నుంచి పై ఎవరైతే ఉన్నారో రైతులు మీ అందరికైతే ఈ సంక్రాంతిలోపు మొత్తం అందరు రైతుల ఖాతాల్లో అయితే అమౌంట్ అయితే వచ్చేస్తుందని చెప్పేసి కూడా మనకైతే రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే మన ఏదైతే సంక్రాంతి ఉందో ఈ సంక్రాంతిలోపు అందరి ఖాతాల్లో డబ్బులు అయితే జమ చేస్తాం, అంటే అప్పటిలోపు అయితే కంప్లీట్ చేసేస్తామని చెప్పి కూడా చెప్పిందనమాట. ఎకరం ఉన్నా 2 ఎకరాలున్నా 3 ఎకరాలున్నా 5 ఎకరాల లోపు వరకు అయితే మొత్తం అయితే రైతు బంధు అయితే వచ్చేస్తుందని చెప్పి కూడా చెప్పారనమాట. త్వరలోనే చూద్దాం. మనకైతే ఈ రోజు నుంచి కూడా కొంతమంది ఖాతాల్లో అయితే డబ్బులు అయితే పడుతున్నాయి అనమాట. మీ ఖాతాల్లో కూడా ఈ రోజు అయితే పడవచ్చు. ఒకవేళ పడితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేస్తే వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అనమాట. ఓకే, మీ అందరికీ ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ గైస్. జై హింద్.